నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. చంద్రబాబు గారి స్పీడ్ చూస్తుంటే 7-10 వయసులో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా కనపడుతున్నారు. కుర్చీ మడత పెడితే డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయిస్తూ నిన్న మాట్లాడారు. ఇప్పుడు సోషల్ మీడియా నిండా కూడా ఇదే ట్రెండింగ్గా మారింది. అసలు చంద్రబాబు గారు ఇలా మాట్లాడటం అయితే ఎప్పుడూ చూడలేదు, ఏంటంటారు అసలు? అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7-10 అనేది ఊరికే నంబరే కానీ అది ఆయన వయసుకి ఆయనలో ఉన్న ఎనర్జీస్కి పొంతం లేదండి. ఆయన 20sలో ఉన్నంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అయింది, ఇది కుర్చీ మడత పెడతారనేది. మొన్న ఈ మధ్య ఏదో ఒక సినిమాలో కూడా ఆ పాటలో పెట్టారండి, గుంటూరు కారంలో. అది ఎంత వైరల్ అయిందో దానికి డబల్ వైరల్ అయింది. ఒక చంద్రబాబు నాయుడు గారి నోటెమ్మట అది వచ్చేటప్పటికి అసాధారణంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాటిక్ డైలాగులు ఆడరు. అది ఆయన ఎందుకు ఆడాడంటే, ఒక సినిమాటిక్ డైలాగు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్పాడు, దానికి ప్రతిస్పందనగా ఈయన స్పందించాడు. అది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. మరి మీరు అది చూసారో లేదో నాకు తెలీదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమాటిక్గా చెప్పాడు. ఇప్పుడు అనిల్ యాదవ్ అని ఇదివరకు మినిస్టర్ ఉండేవాడు కదండి, ఆయన అన్నాడు చూసారు అసెంబ్లీలో, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. ఇదిగో ఇట్లా మడత పెట్టాడండి. ఎవరు సీఎం గారు ఎప్పుడు ఇట్లా పెట్టుకుంటాడు కదా, రేపు ఎలక్షన్లో ఇప్పుడు చేతులు పైకి లాగాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఇలా చూపించాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతున్నానని. ఇది ఆయన అనుకున్నాడు, అసలు ఇంతకు మించిన డైలాగ్ ఉండదు అనుకున్నాడు. అది ఈయన చూశాడు. చూసి ఇప్పుడు దానికి ప్రతిగా ఒక సభలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను చూశాను, నువ్వు ఇదిగో ఇట్లా మాట్లాడుతున్నావు, అది సంస్కారం కాదు, ఎన్నికలు అనేది ద్వంద్వ యుద్ధం కాదు, ప్రజల అభిమానాన్ని చూరగొనటం, ఒక గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అని చెబుతూ, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చొక్కాలు, నీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు పైకి లాగితే భయపడేవాడు ఇక్కడ ఎవడో లేడు. తెలుగుదేశం కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారన్నాడు. కుర్చీలు మడత పెడతాం అంటే దాని అర్థం ఏంటంటే మడత పెట్టి కొడతారని. ఆ కొట్టినాడు అసలు నీ కుర్చీ కూడా ఉండదని చెప్పాడు. ఓకే, ఈ చొక్కాలు పైకి లాగింది వైరల్ అవలా, ఈ కుర్చీలు మడత పెడతారన్నారు చూసారా, ఇప్పుడు తెగ వైరల్ అయిపోయి అసలు స్టేట్ మొత్తంలో షేక్ అవుతుంది. అంటే వయసు ఏదో పెద్ద ఆయన అనుకుని ఇట్లా మాట్లాడితే ఎవరైనా కూడా నోరిపితే అట్టాగా ఉంటుంది. అంతెందుకండి, మొన్న ఈ మధ్య ఈస్ట్ గోదావరి జిల్లాలో వీళ్ళు వేదికకి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కరెంటు తీసేస్తే ఆయన ఒక వ్యాన్ మీదకి ఒక షాపులోంచి నిచ్చెన తెచ్చుకుని, టెంపరీ టైప్ నిచ్చెన, అది అల్యూమినియంది, టక్క పైకి ఎక్కేస్తే పోలీసులు నోళ్ళు ఎల్లబెట్టి చూశారు. అది ఆయనలో ఉత్సాహం అంతే తప్ప ఈ వయసును బట్టి దాన్ని బట్టి రాదండి. ఇప్పుడు ఆ సొక్కా మడత పెడతాం కనుక ఆయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో కనుక మడత పెడితే పైకి లేపితే జనం, కడప జిల్లా ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషించేవాళ్ళు. ఆ పవర్ కనుక ఎవడైతే చంపాడో వాడిని బయటికి లాక్కొచ్చేటప్పుడు చూపించాలి ఆ పవరు. ఇప్పుడు ఆమె ఎవరు, డాక్టర్ సునీతారెడ్డి గారు, వీళ్ళంతా కుటుంబ సభ్యులు బాధపడతలేదండి. వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి 5 ఏళ్ళు అయింది. ఆ పవర్ అక్కడ చూపించాలి. నా కుటుంబ సభ్యుడిని, మా బాబాయిని చంపిన కొడుకు ఎవడరా అని పైకి చొక్కా లాగి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడో చూశాను నేను ఇంతకుముందు, కుటుంబ సభ్యులంతాను ఆ రోజు మొత్తుకుని ఏడుస్తున్నారండి, లబోదిబోమని ఆడపడుచులంతా. ఎవరైతే ప్రముఖంగా దాని పాత్ర వహించారో 2 వ్యక్తులు తెల్ల చొక్కాలు వేసుకుని సిద్విలాసంగా నుంచుని ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు వాళ్ళ ఇట్లాంటి సవాళ్ళు ఇసిరితే ఎంతవరకు సమంజసం అండి? అంటే ఎన్నికల్లో హింసను ప్రోత్సహించటం మనం. అందుకే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా చెప్పాడు, ఇది ప్రజల్ని రెచ్చగొడటం కాదు, ద్వంద్వ యుద్ధం అంతకన్నా కాదు, ప్రజల అభిమానాన్ని మన పనుల ద్వారా చూరగొనాలని చెప్పాడు. అంటే ప్రజలకు కూడా చెప్పాడు, ఇట్లాంటి వాటికి మీరు తొందరపడొద్దు. తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా సున్నితంగా హెచ్చరిక చేశాడు, మీరేదో పెద్ద మీ లీడర్ ఇచ్చాడన్న పిలుపు మేరకు గనక ఎగబడితే అంతకు సమాధానం చెప్పడానికి 3 వర్గాలు ఉన్నాయని చెప్పాడు అక్కడ. ఒకటి తెలుగుదేశం, జన సైనికులు, ప్రజలు ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ముక్కుపడి నశ్యం అంటారు చూసారా, ఇలా నలిపి నశ్యం కింద పేల్చగలరని. కొంతమంది పాపం తెలియదండి, ఇట్లా రెచ్చగొట్టినప్పుడు ఏమనుకుంటారంటే, ఓ చొక్కాలు పైకి లాగి మనం ఫైట్ చేస్తే ఏదో అయిపోద్దని. ప్రజాస్వామ్యంలో పైకి లాగి కొట్లాడితే ఏం అవ్వదండి, మనం ఖర్చు అయిపోవటం తప్ప. జనం తలుచుకుంటే ఏ పార్టీ కార్యకర్తలని ఎంత అండి, ఎక్కడైనా నలిపేస్తారు. ఆ పిచ్చి భ్రమంలో నాయకులు కూడా అట్లా కార్యకర్తలను రెచ్చగొట్టడం, అందులో ఎన్నికల ముందు అసలు కరెక్ట్ కాదు.
సుధాకర్ గారు. అంటే చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి డైలాగులు అయితే ఆయన నోటి నుంచి వెళ్ళలేదేమో. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అదొక జోష్గా మారింది. జోష్ ఏంటి, నేను చెబుతున్నా కదండి, 2 రాష్ట్రాల్లో వైరల్ అయింది ఇవాళ టీవీల్లో. కానీ అసలు మా బోటి వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. అంటే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్పాడు. ఎందుకంటే ప్రతిదాన్ని కనుక సైలెంట్గా ఊరుకుంటుంటే రేపు ఇవాళ చొక్కా పైకి లాగుతాడు, ఒకటి రేపు ప్యాంట్ కిందకి లాగుతాడు. ఆల్రెడీ వైసీపీ నాయకులు లాగారు. అదే అంటున్నా, లాగారు కదా, తెలుసు కదా మీకు అనంతపూర్. అదే ఆయన పద్ధతులు వస్తాయని ఆయన కావాలనే చాలా నర్మగర్భంగా చెబుతూ ప్రజలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. రేపు హింస జరగబోతుంది, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. అటువంటి హింసాత్మక పద్ధతులు పాటించేవాడిని మీరు కూడా అదే విధమైన కుర్చీ మడత పెట్టి కొట్టమన్నాడు. కొడితే ఏమవుద్దంటే ఆ కుర్చీ కూడా ఊడిపోద్దని కూడా చెప్పాడు. సీఎం కుర్చీ నీ కుర్చీ కూడా మిగలదండి. నిజమే కదండి. ప్రజలకి ఆగ్రహం వచ్చిన తర్వాత ఎవరు నిలవగలుగుతాయండి? ఎంత పెద్ద పెద్ద నియంతలు మట్టి కొట్టుకుపోయారు. డ్రైనేజ్ పైపుల్లో దూరితే కూడా బయటికి లాగి చంపి కోడి పిల్లల్ని ఇసిరారు, మనం చూసాం. అవును, నియంతల్ని అలా అవుతారు. మనం ఎంత అండి, ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎంత ఘోరంగా జరిగిందండి. ఆయన ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి చిన్నాన్న. ఎంత పవర్ఫుల్ కుటుంబం అండి అది. కానీ ఆయన్ని ఒక కోడి పిల్ల కన్నా హీనంగా చంపేశారు. ఎంత అవమానకరమైన పరిస్థితి. అట్లాగే ఉంటాయి కొన్ని. ఎవరు ఏ రోజు ఏమవుతామో ఎవరికి తెలీదు సుధాకర్ గారు. ఈ గాలి ఉండవంతకి పవర్ ఉండేంత వరకే. ఈ కుర్చీ నాది, ఈ ఎస్టేట్ నాది, ఇవన్నీ అని చెప్పుకుంటాం. పోయిన రోజు ఏముండదు, మట్టిలో కలిసిపోతారు. అనేక మందికి నియంతలు వెళ్ళిపోయారు అట్లా.